హాయ్ అండి అందరికీ. ఈరోజు అమ్మవారు గాయత్రి మాతగా దర్శనం ఇస్తున్నారు కదా మనకి విజయవాడలో కనకదుర్గమ్మ వారు. ఇంక ఇంట్లో కూడా నేను అలాగే పాటించుకుంటున్నాను కాబట్టి ఈరోజు అమ్మవారికి పులిహోరనైతే నైవేద్యంగా చేసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే పానకం వడపప్పు అయితే రోజు పెట్టుకుంటున్నానండి. ఇంకా మీలో ఎవరైనా పెడుతున్నారా లేదా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా అలాగే గాయత్రి మాత అనగానే మనకి పంచముఖాలతో దర్శనం ఇచ్చే అమ్మవారు కాబట్టి అమ్మవారికి పంచహారతులను అయితే నేను ఇలా ఇచ్చుకున్నాను. ఇంకా అలాగే గాయత్రి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజను అయితే చేసుకున్నానండి. రెండవ రోజు పూజ అయితే నిర్విఘ్నంగా అయిపోయింది. ఇంకా సాయంత్రం కూడా నేను పూజ చేసుకుంటున్నాను. కాకపోతే అది నేనేం వీడియో షూట్ చేసి పెట్టట్లేదు. కానీ 2 పూట్ల ఒకే టైంలో పూజ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నానండి. 2 డేస్ నుంచి కూడా. అంటే సాయంత్రం ఏ టైంలో చేసుకుంటున్నానో మళ్ళీ అదే టైము, అలాగే ఉదయం ఏ టైంకి అయితే లేచి పూజ స్టార్ట్ చేస్తున్నానో మళ్ళీ అదే టైంకి అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను. ఈ 2 డేస్ కూడా అలాగే అయ్యింది. ఇంకా రేపటి నుంచి కూడా అలాగే ఒకే టైంలో చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. కాకపోతే ఈ రంగు చీరే కట్టుకోవాలి, లేకపోతే ఈ పువ్వులే అమ్మవారికి నేను పెట్టాలి అనేది అయితే ఏం పెట్టుకోలేదండి. నాకు ఆ టైంకి ఏవి దొరికితే వాటితోనే చక్కగా పూజ చేసుకుంటున్నాను. నేను ఏం కట్టుకోవాలనుకుంటే అదే కట్టుకుంటున్నాను. ఈ కలరే కట్టుకోవాలి, లేకపోతే ఈ పువ్వులతోనే ప్రత్యేకించి చేయాలి అనేది ఏమీ లేదు. మనం దొరికితే పెట్టొచ్చు, లేనప్పుడు మనకి ఏవి దొరికితే వాటితోనే నేనైతే పూజ చేసుకుంటున్నాను. నా రెండో రోజు పూజ అయితే చక్కగా ఇలాగా అయిపోయింది. దాని తర్వాత నేను ఇవాళ శుక్రవారం కదా అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా రాహుకాల దీపాలు అయితే వెలిగించుకొని వచ్చానండి. మాకు ఇక్కడ దగ్గరలో గుడి ఉంది. ఆ గుడిలోని మొత్తం 7 అమ్మవార్లు ఉంటారనమాట. 7 గుళ్ళు అని అంటారు. 7 అమ్మవార్లు ఉంటారు. చక్కగా మధ్యలో ఉన్న అమ్మవారు దుర్గామాత అనమాట. దుర్గామాత ముందు చక్కగా నిమ్మకాయ దీపం వెలిగించుకున్నాను. మామూలు రోజుల్లో కూడా నేను ప్రతి శుక్రవారం వెళ్ళి ఇలా దీపం వెలిగించుకొని వస్తానండి. ఇప్పుడైతే ఇంకా నవరాత్రులు ఇంకా మంచిది కదా. ఈ నవరాత్రుల్లో మనం అమ్మవారికి రాహుకాల దీపం పెట్టుకుంటే చాలా మంచిది. అందుకని చెప్పేసి నేను కూడా బతికించకుండా ముందే అన్ని సర్ద పెట్టుకొని వెళ్ళానమాట. మధ్యలో దుర్గా అమ్మవారికి ఇటువైపు 3 అమ్మలు, అటువైపు 3 అమ్మలు ఉంటారండి. ఈ గుడి నిండా జనాలు ఉన్నారు. అందుకని చెప్పి నేను మొత్తం చూపించలేకపోతున్నాను. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను.